ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, ఆయన స్వస్థం లేదులే, నేను ఆయన నా దేవుడు నా మనసును నా తలంపును నెరిగిన వాడా, నా ఆలోచనంతా ఆయనకు తెలుసా అనే ఆలోచనలో మనం అంటాం. ఎవరికి తోచినట్టు వాడు నడవాలని, నేనే గొప్పగా నడిచానని మనలో మనం అనుకుంటాం. ఆయన అలా ఉన్నాడు. మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, మనతో నిత్యం ఉండే దేవుడు, మన హృదయంలో ఉండే దేవుడు. నేను అంటున్నాడు ఆయన, నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ఏది చేస్తున్నావో నీ మనసు ఏంటో నేను ఎరిగిన వాడిని ఆయన మనతో అంటున్నాడు. మనం అలా పట్టించుకోవటం లేదేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతాను. నేను కూర్చుండటను నేను లేచుటను నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపి నీవు నా మనసు గ్రహించుచున్నావు అంటున్నాడు. ఈ కీర్తనకారుడు రాసిన 139వ కీర్తనలో కూడా నేను కూర్చుండటం నీకు తెలుసు అంటాడు. నా మాట ఎలా ఉంటుందో ఆయన మోషే కోరుకొని అన్నాడు. నా మాటను నా నాలుక రాకముందే నువ్వు గ్రహించి ఉన్నావు, సమస్తము నువ్వు తేటగా నాతో మాట్లాడతావని మోషే గారు కూడా అన్నాడు. అబ్రహాం కూడా అన్నాడు, నా మాట వినే దేవుడు, సూచుతున్న దేవుడు అని. మనం ఏమైతే అనుకోలేకపోతున్నామేమో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకో. నేను కూర్చుంటుట నేను లేచుట సమస్తము నీకు తెలుసు, నా మాట నోట నుంచి రాకముందే అన్నీ కూడా నీకు తెలుసు అని ఆయన అంటున్నాడు. మనం అలా అనుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు ఆదాము అవ్వ కూడా పొందు తినొద్దన్న పొందు తిన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, నేనే దేవుడిలాగా పోలికలాగా ఉంటానే అని సాతాను ప్రేరేపణ చేశారని. నువ్వు దేవత వల్లే ఉంటావు తింటే, అందుకే దేవుడు వారవలేక నిన్ను ఇదో సాకులు చెప్తున్నాడు, నువ్వు తింటే ఏమావు అని అంటాడు. ఆయన ఏమన్నాడు, తింటే చస్తావు అన్నాడు. నువ్వేమి సావు, దేవదూత వల్లే ఉంటావు అన్నాడు. అనేపాటికి పొంగిపోయి తినొద్దన్న పండు తిన్నది కాక ఆదాము కూడా పెట్టింది. ఆదాము కూడా తాగింది. అప్పుడు దేవుడు తెలుసు, ఏ దేవుడు చూస్తలేదా? ఆకాశం ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని తీయొద్దన్న పని చేస్తున్నాడని ఆపగలిగాడు. ఆపల వీళ్ళకి తగిన మూల్యం చెల్లించాలని ఆయన మనకు కంట కనిపెట్టాలని ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఆదామును ఏదైనా మనం నుంచి తోసివేయబడ్డాం. ఆ పాపం ఇలా మనమే చుట్టుకొని ఎలాడుతుంది. మనం కూడా ఒకప్పుడు ఏం చేస్తామంటే, ఇది చిన్న తప్పే కదా, ఇది దేవుడు వింటాడంటాం, నేను చేసే పుణ్యకార్యములు చూస్తున్నాడు, నేను ఈ కొద్ది తప్పు చేస్తే ఏమైంది లేచాను. అది ఎంతవరకు స్వభావం మనం తెలుసుకోవాలి. మనం కూడా అలాంటి స్థితిలో ఉండకూడదు. ఆదాము కావుకి చెప్పింది, పూజ తప్పకుండా ఉండి దేవుడు ఆయనతో ముచ్చటించేవారు, ఏదైనా వనంలో నిత్యంతగా నిలబడేవాడు. ఇవాళ ఈ బాధలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? మనం ఆయన చెప్పిన మాటను జవదాటమంటే, ఆయన చెప్పిన మాటను మనం దాన్ని చూసిన తప్పకుండా పాటించకపోబట్టి ఇలాంటివన్నీ, ఈ విపత్తులు, ఈ ఉపద్రవాలు, ఈ రోగాలు, ఇవన్నీ కూడా ఆయనకు ఇష్టం. కానీ అయినా సరే మనం చేసే పాపాలు బట్టి, మనం చేసే దోషాలను బట్టి ఇవన్నీ మనకి చుట్టుకొని ఉంటుంది. అలా మనం అనుకొని దేవుని మీద జ్ఞాపకం చేస్తాం. అలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 3వ వచనం 139:3 కూడా అంటున్నాడు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా శరీరాన్నిటిని నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. ఆయన తెలీదా? మనలో ఉండేవాడు, మనతో ఉండేవాడు, నడకేంటి పడకేంటి ప్రతి విషయం కూడా ఆయన చూస్తున్న దేవుడు. చూసి గ్రహింపు చేసి ఇది తప్పని ముందలే హెచ్చరించినా సరే మనం అదే తప్పులో నడుస్తున్నాం, అదే బాటలో నడుస్తున్నాం. మనం ఎప్పుడూ కూడా తప్పు అనేది ఖండించుకోలేకపోతున్నాం.
అదే మంచి చేయాలంటే మనం బతికున్నంత వరకు కూడా మంచి చేయలేం. అదే తప్పు చేయాలంటే క్షణం పట్టదు. ఆ క్షణంలోనే మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం. దేవుని సేవకులమంగా మనం అందరము కూడా అనే తప్పు చేయకుండా దేవుని సన్నిధిలో మేలైన మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు. నేను కూర్చుంటుట, నేను లేచుట సమస్తమును ఎరిగి ఉన్నావయ్యా. అయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. నీ చిత్తానికి నేను లోబడి ఏమన్నా నేను చేయకూడని పనులు ఏమైనా చేశానేమో, నా హృదయాంతరంగాల్లో నన్ను వేరే పని చేసి జరిగించిందేమో. ఆనాడు ఆదాము కూడా అదే తప్పు చేశాడయ్యా. ఆదామేమో నా భార్య నాకు పెట్టిందని ఒకరి మీద ఒక నెపాలు వేసుకొని దేవుని సన్నిధికి దూరం అయ్యారు. మేము కూడా అలా ఉంటున్నామేమో. మా హృదయాన్ని పరిశోధించయ్యా. నీ చిత్తానికి నేను లోబడే గొప్పను నువ్వు పరిశీలన చేసేవాడు. మేము ఎక్కడ నడుస్తున్నామో, ఏ పాటలో నడుస్తున్నామో, ఎక్కడున్నామో సమస్తము నువ్వు పరిశీలన చేసావు. నా చర్యలని ఒక బాగుగా తెలుసుకున్నావు కూడా. అయినా సరే మేము చేసేది మానట్లేదేమో. మా హృదయాన్ని పరిశోధించయ్యా అని మనం ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకుంటే నా దేవుడు నిన్ను నన్ను కూడా మేలైన మార్గంలో నడిపించి మంచి మనసును అనుగ్రహించు. అలాగే నిర్మాకాండం 3:7 మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా సూచితిని. పనులలోనూ తమ్మును తాము కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొర్ర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. ఇక్కడేమో వాళ్ళేమో ఐగుప్తులో ఉండగా రాజేమో ఈటికి బట్టి వెళుతూ వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా సరే దేవుణ్ణి మొరపెడుతున్నారంట. ఎందువలన మొరపెడుతున్నారు? ముందలేమో ఆయన వ్యతిరేకించారు. తిన్న తర్వాత ఏమో దేవుని సన్ని దూరం అయ్యారు. అలాంటి వారిని దేవుడు వాళ్ళని అప్పచెప్పాడు ఐగుప్తు వారు. మనం కూడా అదే స్థితిలో ఉంటున్నాము. కరిగి నాకు ఒక రకంగా, కలగ నాకు ఒక రకంగా ఉంటున్నాము. మన హృదయాలు పరిశోధించుకుందాము. ఏదన్నా కూతి కలిగితేనో, కూతి సంతోషం వస్తేనో మనల్ని పట్టలేని వారు ఎంతోమంది ఉంటారు. ఏదన్నా కలిసి వస్తేనో నా ఎంత గొప్పోడు లేడు, నేను సంపాదించా, నేను అని ఊరేగుతున్నామేమో. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. దేవుడు అన్నీ చూస్తున్నాడుగా, విడిచిపెట్టేవాడు కాదుగా. ఆయన తర్వాత పశ్చాత్తాపడి దేవా నన్ను కరుణించయ్యాని మనం కేకలకి వేయగలిగితే ఆయన కరుణిస్తాడు. ఏమో కూడా అదే పరిస్థితి అయ్యాడు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించబడితే ఆయన ఏం చేశాడు? నువ్వు పశ్చాత్తాప గలవాడు, జాలి గల దేవుడు అని ఆయనకి వ్యతిరేకించి ఏరేమో వరకు వెళ్ళిపోయాడు. ఊరుకుంటాడా దేవుడు? చూచి ఊరుకునే దేవుడు కాదు కదా నా దేవుడు. మన మొరను వింటాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం ఏదైనా చిన్న తప్పు చేసినా నా పిల్లలే కదా అని ఒక్కోసారి సరిపెట్టుకొని దండించి బుద్ధి చెప్పేవాళ్ళలో ఉంటాడు. అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దుఃఖం మన దుఃఖపడితే చూసి ఉండేవాడు కాదు. మన పశ్చాత్తాప హృదయం నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఆలకించి అంగీకరిస్తాడు. దేవుని మనసులో మన తలంపులు ఎరిగినవాడు. ప్రతిదీ కూడా ఆయన ఎరగినటువంటిది ఏమీ లేదు. ఆయన చూసుచున్న దేవుడు, ఇనుసున్న దేవుడు. మనము సమస్తము ఆయన మనం అప్పచెప్పుకుంటే దేవుని సన్నిధిలో నిలబడే యోగ్యత మనకిస్తాడు. అదే అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచి సమస్తము నువ్వు ఎరిగి ఉన్నావయ్యా. ఈ బాధల్లోంచి, ఈ ఇరుకుల్లోంచి నన్ను వడ్డెక్కిస్తున్నందుకు వందనాలయ్యా. నీ చిత్తానికి నేను లోబడతానయ్యా. నీ సన్నిధిలో నేనుంటానని ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో గడుపుదాం. ఇట్టి మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.